వెల్కమ్ టు జయజవాన్ రియల్ ఎస్టేట్. నేను మీ చంద్రశేఖర్ స్వామి. వీడియో చూసే ముందు నా ఛానల్ని లైక్ షేర్ తప్పకుండా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం చూస్తుంది 244 యాడ్స్ అండి. ఈస్ట్ ఫేసు G+2 పెంట్ హౌస్ అండి. విత్ లిఫ్ట్ కూడా ఉంది. మనకు కింద వచ్చి కార్ పార్కింగ్ 3 ఉంటాయి. దీని డీటెయిల్స్కి వెళ్తే గ్రౌండ్లో వచ్చి 2 BHK అండి. ఫస్ట్ ఫ్లోర్ వచ్చి 3 BHK, సెకండ్ ఫ్లోర్లో వచ్చి 2 BHK 2 పోర్షన్స్. పెంట్ హౌస్లో ఒక 2 BHK ఒక సింగిల్ 1 BHK ఉందండి. దీని ప్రైస్ వచ్చి 3.25 CR చెప్తున్నారు. 3,25,00,000 చెప్తున్నా అండి. నెగోషియబుల్ అండి. ఏరియా వచ్చి మంచి క్లాసిఫైగా ఉంటుందండి. ఇది మనకు ఏరియా చూడండి, టోటల్గా మొత్తం క్లాస్గా ఉంటుంది. ఏరియా మొత్తం మనకు బాగుంటుందండి. మొత్తం బిల్డింగ్స్ కూడా చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి మనకు. మొదటిగా మనం లోపల టోటల్గా మీకు డీటెయిల్స్ చూపిస్తాను. తర్వాత దీని డీటెయిల్స్ అనేది టోటల్గా మెన్షన్ చేస్తాను. ఇది వచ్చి గ్రౌండ్ ఫ్లోర్ అండి. గ్రౌండ్ ఏరియా మామూలుగా పెద్ద కార్లు కూడా పెట్టుకోవచ్చు అండి. ఇన్నోవా ఫార్చునర్స్ కూడా కార్లు ఈజీగా వస్తాయి మనకు. ఇది స్పేస్ కూడా బాగుంటుంది. ఇక్కడ కార్లు పెట్టుకోగా ఇక్కడ కూడా కార్లు పెట్టుకోవచ్చు. ఒక 2 కార్స్ ఇక్కడ కూడా మనం పార్కింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చి లిఫ్ట్ ఉందండి. మనకు లిఫ్ట్ కూడా మనకి ఇస్తారండి. ఏదో లిఫ్ట్ కూడా ఉంది. లిఫ్ట్ కూడా పెట్టిస్తారు. మన కింద ఒక కామన్ బాత్రూమ్ ఉంటుంది మెట్ల కింద అండి. గ్రౌండ్ ఫ్లోర్ 2 BHK మనకు. ఇక్కడ వాష్ ఏరియా గల్లీ అండి. వాష్ ఏరియా మనకు లాస్ట్లో. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK హాలు. ఇక్కడ పూజ గదండి. మనకి ఇది కిచెన్, వాస్తు. ఇక్కడ మనం బయటికి వెళ్తానికి గల్లీ వాస్తు కోసం. ఇక్కడ కామన్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. ఇది కామన్ బాత్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్కు విత్ అటాచ్ బాత్రూమ్ మనకు. ఇది వచ్చి చిల్డ్రన్ బెడ్రూమ్. చిల్డ్రన్ బెడ్రూమ్ విత్ అటాచ్ బాత్రూమ్. చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ ఇదే కామన్ బాత్రూమ్ ఉంటుంది చిల్డ్రన్ బెడ్రూమ్కు. నెక్స్ట్ వచ్చి ఫస్ట్ ఫ్లోర్ అండి. ఓనర్ పోర్షన్ అంటారు. ఫస్ట్ ఫ్లోర్లో 3 బెడ్రూమ్ ఉంది మనకు. 3 BHK ఓనర్ పోర్షన్. మనకు వాస్తుకు గల్లీ కూడా వదలడం జరిగింది. మనకు ఓనర్ది మనకు స్లాబ్ హైట్ కూడా మనకు 11 feet ఇవ్వడం జరిగింది. చాలా హైట్ ఇవ్వడం జరిగింది. మంచిగా హైఫైగా ఉండాలనుకున్న వారికి ఇల్లు చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి. ఇది వచ్చి లిఫ్ట్. ఫస్ట్ ఫ్లోర్లో ఓనర్ పోర్షన్ మనకు ఎంట్రన్స్ అండి. ఇది టోటల్గా టేకు మనకు చూడండి. ఇక్కడ గల్లీ ఇవ్వడం జరిగింది. ఇది మొత్తం హాల్ అండి. మనకు స్లాబ్ కూడా హైట్ బాగుంటుంది. ఇది బాక్స్ హాలు మనకు. హాల్ ఉంటుంది. ఇక్కడ సోఫా సెట్స్ మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎల్ టైప్లో సోఫా వేసుకుంటే బాగుంటుందండి. ఇక్కడ టీవీ ఏరియా వస్తుంది. ఇది టీవీ. ఇక్కడ సోఫా సెట్స్ ప్లాన్ చేసుకోవచ్చు మంచిగా. నెక్స్ట్ అండి, ఇది పూజ గది. మనకు చాలా పెద్దగా ఉంటుంది పూజ గది. ఇది పూజ గది అండి. ఇది మొత్తం డైనింగ్ హాల్ ఏరియా. టోటల్గా డైనింగ్ హాల్ ఏరియా అండి. కిచెన్ కూడా చూడండి ఎంత పెద్దగా ఉందో. కిచెన్ అండి చాలా బాగుంటుంది. చాలా పెద్దగా ఉందండి. పెయింట్ వర్క్ నడుస్తుంది. ఈ టైంలో తీసుకుంటే మనం అనుకున్న పెయింట్ కూడా వేయించుకోవచ్చు.
ఇక్కడ వచ్చి మనకు వాష్ ఏరియా అండి, అది వాషింగ్ మిషన్ పెట్టుకునే స్పేసు. అక్కడ ఇదంతా వాష్ ఏరియా మనకు కనబడుతుంది కదా. డైనింగ్ హాల్ ఏరియా. ఇది ఒక బెడ్రూమ్ అండి, విజిటర్ బెడ్రూమ్. ఎవరైనా బయట నుంచి వచ్చిన వాళ్ళ కోసం చాలా బాగుంటుంది. పెద్దగా ఉంది. స్లాబ్ అయితే స్లాబ్ చూడండి ఎంత హైట్లో ఉంది, మంచి హైట్లో ఉంటుంది స్లాబ్ కూడా. చూడండి బెడ్రూమ్, ఇది విజిటర్ బెడ్రూమ్ అండి కనబడుతుంది. నెక్స్ట్ అండి విజిటర్ ఇక్కడ ఒక కామన్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. మనకు ప్రాపర్గా మనకు అవసరాలను బట్టి ప్లానింగ్ చేయడం జరిగిందండి. ఇది కామన్ బాత్రూమ్ ఎవరైనా బయట నుంచి వచ్చిన వాళ్ళ కోసము. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. చూడండి ఎంత పెద్దగా ఉందో మాస్టర్ బెడ్రూమ్. మనకు 244 గజాలు కాబట్టి మనకు అన్నీ బాగా వస్తాయండి. మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్కు అటాచ్ బాత్రూమ్ అండి. చూడండి అటాచ్ బాత్రూమ్. ఇక్కడ డోర్ కూడా ఇవ్వడం జరిగింది మనకు. చూడండి ఇక్కడ డోర్ ఇవ్వడం జరిగింది. డోర్ పెట్టుకొని ఇక్కడ డ్రెస్ చేంజింగ్ కూడా ఇక్కడ వాడుకోవచ్చు అండి. స్పేస్ ఉంది బాత్రూమ్ కాడ. బయటకు వచ్చేసి ఇక్కడ మనం ఏదైనా ప్లాన్ చేసుకోవచ్చు. మిర్రర్కి ఇట్లా ప్లాన్ చేసుకొని ఇక్కడ డ్రెస్ చేంజింగ్ రూమ్ కూడా చేసుకోవచ్చు అండి. డ్రెస్ రూమ్, మాస్టర్ బెడ్రూమ్. నెక్స్ట్ వచ్చి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ చూడండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా పీసెస్ ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మనకు ఇది చూడండి. ఇక్కడ డ్రెస్సింగ్ ప్లేసు, డ్రెస్సింగ్ ఏరియా, డ్రెస్సింగ్ చేంజింగ్ ఏరియా మనకు. ఇది అటాచ్ బాత్రూమ్ అండి, చాలా పెద్దగా ఉంటుంది. మొత్తం లోపల కూడా అన్ని మోడల్స్ అన్నీ హైఫైగా పెట్టడం జరుగుతుంది. చూడండి ఈ స్పేస్, ఇదంతా స్పేస్ ఉంటుంది చూడండి. ఇక్కడ మనకు డోర్ కూడా ఇవ్వడం జరిగింది. మనం డోర్ వాడుకోవచ్చు అండి. మనం లోపల డోర్ వాడుకొని ఇక్కడ డ్రెస్సింగ్ చేంజ్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ సపరేట్గా ఇదంతా రూమ్ అండి. పైన లో రూప్ ఇవ్వడం జరిగింది సామాన్ పెట్టుకోవడానికి. చూడండి ఇది లో రూప్ అండి మనకు. ఇక్కడ కూడా లో రూప్ ఇవ్వడం జరిగింది. ఇది ఓనర్ పోర్షన్ అండి. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చి ఓనర్ పోర్షన్ మనకు ట్రిపుల్ బెడ్రూమ్ ఉంది. మంచి స్పేసెస్గా చూడండి. హాలు ఇప్పుడు కనబడుతుంది టోటల్గా హాలు. ఇదంటే ఫస్ట్ ఫ్లోరు. సెకండ్ ఫ్లోర్ వచ్చి మనకు రెంటల్ పోర్షన్ అండి. 2 BHK 2 ఉంటాయి మనకు సెకండ్ ఫ్లోర్లో. లిఫ్ట్, ఇది 2 BHK అండి. సెకండ్ ఫ్లోర్కి వచ్చాము. 2 BHK 2 పోర్షన్స్ ఉంటాయండి. 2 BHK ఇది ఒక పోర్షన్ అండి. హాలు, కామన్ బాత్రూమ్, కిచెన్. ఇక్కడ పూజ అండి కిచెను. ఇక్కడ వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది. వాష్ ఏరియా, వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి స్పేసు. కిచెన్లో పైన సామాన్ పెట్టుకోవడానికి స్పేస్ అండి. కిచెను, కిచెన్లో మనకు కామన్ బాత్రూమ్. ఇది వచ్చి మాస్టర్ బెడ్రూమ్ అండి. చూడండి ఎంత పెద్దగా ఉందో మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్ బాత్రూమ్ అండి. ఇక్కడ వాష్ ఏరియా. ఇది వచ్చి చిల్డ్రన్ బెడ్రూమ్. చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇదంతా హాలు. మనం అనుకున్న కలర్స్ వేయించుకోవచ్చు అండి. ఇప్పుడు
కలర్ అవకాశం కూడా ఉంది మనకు. నెక్స్ట్ ఇంకొక సెకండ్ పోర్షన్ అండి. ఫస్ట్ సెకండ్ ఫ్లోర్లో సెకండ్ బెడ్రూమ్ అండి. ఇది డబుల్ బెడ్రూము. ఇది చూడండి, ఇది హాలు మనకు. ఇక టీవీ ఏరియా, డైనింగ్ హాల్ ఏరియా అండి మనకు. ఇక్కడ ఒక కామన్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. కిచెన్, పూజ, ఇక్కడ వాష్ ఏరియా ప్రాపర్గా కట్టడం జరిగింది. మనకు ఎలాంటి ఇబ్బంది లేదు. రెంటల్ వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరి ప్రాపర్గా ప్లానింగ్తో చేయడం జరిగింది. కామన్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్, అటాచ్ బాత్రూమ్ అండి. నెక్స్ట్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్. చూడండి, చిల్డ్రన్ బెడ్రూమ్ మంచి స్పేస్ అండి. ఇదంతా హాలు. ఇది సెకండ్ ఫ్లోర్లో అండి. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్లో 2 పోర్షన్ చేసాము. 2 BHK పోర్షన్స్ అండి. మన సెకండ్ ఫ్లోర్లో 2 BHK 2 పోర్షన్స్ ఉన్నాయి, 2 ఉన్నాయండి. నెక్స్ట్ అండి పెంట్ హౌస్ మనకు. పెంట్ హౌస్లో ఒక 2 BHK, ఒక 1 BHK 2 పోర్షన్స్ ఉన్నాయండి. మంచి రెంటల్ బిల్డింగ్ అండి. ఏదో చూపిస్తాను చూడండి. ఫస్ట్ మీరు ఇది టెర్రర్ అండి. టెర్రర్లో మనకు ఇది సింగిల్ బెడ్రూమ్ అండి మనకు. హాల్ కమ్ కిచెన్, ఇక్కడ వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది. ఇది బెడ్రూమ్ అండి. ఇక ఒక కామన్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది కామన్ బాత్రూమ్ అండి సింగిల్ బెడ్రూమ్కు. నెక్స్ట్ అండి ఇది డబుల్ బెడ్రూమ్ 2 BHK. అక్కడ వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది. కింద చూసాం కదా అండి, సెకండ్ ఫ్లోర్లో 2 BHK చూసాం కదా, సేమ్ అదే విధంగా వస్తుందండి. చూడండి, పైన స్లాబ్స్ అంతా టోటల్గా సేమ్ దాన్ని కవర్ చేసేటట్టు ఉంటుందండి బిల్డింగు. కామన్ బాత్రూమ్ ఇక్కడ, మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్ బాత్రూమ్ మనకు. కిచెన్ అండి, పూజ, ఇక్కడ వాష్ ఏరియా ఇవ్వడం జరుగుతుంది. కామన్ బాత్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్. స్లాబ్ హైట్ కూడా చాలా హైట్గా ఉంటుంది, మంచిగా ఉంటుందండి. మంచి హైఫై లోకాలిటీ అండి. మంచి పెద్ద వాళ్ళు ఉంటారు. మొదటగా ఫస్ట్ ఈ లొకేషన్ చూపిస్తాను. చుట్టూరుగా ఇక్కడ అపార్ట్మెంట్స్, బిల్డింగ్స్ అన్నీ ఫుల్ ఫిలప్పింగ్ అండి. అందుకే దీని ప్రైస్ వచ్చి ఈ విధంగా ఉంది. ఒకసారి దీని డీటెయిల్స్ చెప్తా అండి. 244 యార్డ్స్ అండి, ఈస్ట్ ఫేసు, G+2 పెంట్ హౌస్ అండి. మనకు 30 feet రోడ్ ఉన్నది. గ్రౌండ్లో వచ్చి 2 BHK అండి. కమ్స్ 3-4 కార్ పార్కింగ్ ఉంటుంది. మినిమం 3 కార్ పార్కింగ్ ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్ వచ్చి ఓనర్ పోర్షన్, ట్రిపుల్ బెడ్రూమ్ అండి. సెకండ్ ఫ్లోర్ వచ్చి డబుల్ బెడ్రూమ్ 2 ఉంటాయండి. 2 BHK 2 ఉంటాయండి. మళ్ళీ పెంట్ హౌస్ వచ్చి ఒక సింగిల్ బెడ్రూమ్, ఒక డబుల్ బెడ్రూమ్ అండి. దీని ప్రైస్ వచ్చి 3.25 CR అండి. 3,25,00,000 నెగిషియబుల్ అండి. మనకు రోడ్డు అంతా బాగుంటుంది, ఏరియా బాగుంటుంది. చూడండి, అంత రోడ్డు కూడా విశాలంగా ఉంటుందండి. ఈ వీడియో నచ్చినైతే లైక్, షేర్ తప్పకుండా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలండి. జై హింద్, జై భారత్.